ఆమేన్. ప్రియులు, ఆత్మీయులు, దైవ ఆసక్తిపరులు, దేవుని పిల్లలైనటువంటి సహోదర సహోదరీమణులకి పేరు పేరున వందనములు, శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బాప్తిస్మము అనగానేమి, దాని వలన కలిగేటువంటి ప్రయోజనములు ఏంటి అనేటువంటి విషయాన్ని నిన్నటి దినమున మనము ఎరిగి ఉంటున్నాం. బాప్తిస్మము అనగా పాత మనస్సు చావాలి, క్రొత్త మనస్సు పుట్టాలి. ప్రైమరీగా మనం ఆలోచించినటువంటి విషయం అది. అలాగే బాప్తిస్మం వలన కలిగేటువంటి ప్రయోజనాలు అన్నప్పుడు పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ వరము, రక్షణ. ఇక ఈ బాప్తిస్మములో ఏం జరగాలి అనంటే, నిర్మలమైన మనస్సాక్షితో కూడినటువంటి మంచి ఒప్పుకోలు జరగాలి. ఓకే. ఇక ఈ దినమున మనం ఆలోచించబోయేటువంటి విషయము ఏంటి అనంటే, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరి నామములో తీసుకోవాలి ఇత్యాది సంగతులని ఈరోజు మనం ఆలకించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా, బహుశా ఇప్పటికీ ఇంకా అలాగే కొనసాగుతున్నట్లున్నది కొన్ని ప్రాంతాలలో. ఏంటి అనంటే, బాప్తిస్మము అనేటువంటి దానికి రకరకాల డినామినేషన్లలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి, కొందరు నీట మునిగి బాప్తిసం తీసుకుంటే అంత అవసరం లేదు, చిలకరిస్తే సరిపోతుంది అని చెప్పి దానిని బాప్తిసమే అంటున్నారు. ఇంకొందరు నుదుట సిలువ గుర్తు వేసి, అంటే నీటితో సిలువ గుర్తు వేసి ఇదిని బాప్తిస్మమే అని అంటున్నారు. మరికొంతమంది ఎర్రని సిలువ గుర్తు కలిగినటువంటి జెండా కింద నుండి ఈగించి, అంటే నడిపించి, జెండా కింద నుండి నడిపించి ఇదియును బాప్తిస్మమే అని ప్రపంచంలో ఉన్నటువంటి పలు రకాలైనటువంటి డినామినేషన్లలో పలు విధములైనటువంటి బాప్తిస్మపు రకాలని జరిగిస్తూ ఉన్నారు. ఇదేంటి, ఒక క్రైస్తవ్యములోనే ఇలా పలు విధాలుగా బాప్తిస్మాలు ఇవ్వటం ఏంటి అని ప్రశ్నించినప్పుడు, సోకాల్డ్ వ్యక్తుల ద్వారా నిజంగా చెప్పాలంటే బహు నిర్లక్ష్యంతో వచ్చినటువంటి సమాధానాలు ఏంటంటే, మనం అందరము తీసుకునేది బాప్తిసమే, నీకు అలా అర్థమైంది, నాకు ఇలా అర్థమైంది, నీ విశ్వాసము నీది, నా విశ్వాసము నాది, కాబట్టి నీది నీకు రైటు, నాది నాకు రైటు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుచున్నటువంటి మాట, భయం లేని మాట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఒక్కడు,
యేసయ్య ఒకడు, పరిశుద్ధాత్ముడు ఒకడు, మన చేతిలో ఉన్నటువంటి బైబిలు ఒకటి. అలాంటప్పుడు మనకు అందరికీ ఉండాల్సినటువంటి విశ్వాసము ఏకరీతిగా ఉండాలి. ఏకరీతిగా ఉండాలి. ఏకరీతిగా అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక మైలురాయి నుండి మరొక మైలురాయికి చేరాలంటే మనం నడుస్తూ వెళ్ళాలి. నడిచేటువంటి క్రమంలో కొంచెం వేగంగా నడవచ్చు, కొందరు నెమ్మదిగా నడవచ్చు. మెట్టుకు నడిచి వెళ్ళాలి, గమ్యమునకు చేరాలి. కాకుండా నేను దొర్లుతూ వెళుతాను, దూకుతూ వెళుతాను అని అంటే అది డిఫరెంట్. దేవుడు 2 పాదములు ఇచ్చి నడుమని చెప్పినటువంటి ఈ శరీరంలోని ఒక మెకానిజం ఏదైతే ఉందో ఆ క్రమంలో మనమందరము నడిచి వెళ్ళాలి. లేదా ఇంకా మనకు అర్థం కావాలి అంటే పరుగు పందెం పెట్టారనుకోండి. పరుగు పందెం అంటే అందరూ పరిగెత్తాల్సిందే కదా. పరిగెత్తేటువంటి క్రమంలో కొందరు వేగంగా పరిగెత్తుతారు, కొందరు నెమ్మదిగా పరిగెత్తుతారు. కానీ నేను సైకిల్ వేసుకొని వెళుతాను లేదా స్కూటర్ వేసుకొని వెళుతాను అనంటే పరుగు పందెంలో అది యాక్సెప్టబుల్ కాదది. ఇప్పుడు అక్కడ నీకు అనిపించినట్టుగా నువ్వు పరిగెత్తావు, నాకు అనిపించినట్టుగా నేను బైక్ వేసుకొని వెళ్ళాను అనంటే నిర్వాహకులు దానిని అంగీకరించరు. అదేవిధంగా దేవుడు ఒకడు, యేసయ్య ఒకడు, పరిశుద్ధాత్ముడు ఒకడు, విషయాన్ని తెలియచేసేటువంటి ధర్మశాస్త్రము ఒకటి అని అన్నప్పుడు విశ్వాసము కూడా ఒకటిగా ఉంటుంది. ఆ విశ్వాసము ద్వారా తీసుకోవలసినటువంటి బాప్తిస్మము ఒక్కటే ఉంటుంది, పలు రకాలుగా ఉండవు. ఆ ఒక్కటే సత్యమై ఉంటుంది. సత్యాలు 4 రకాలుగా ఉండవు. పలు విధాలుగా తీసుకుంటున్నారు అంటే అందులో ఏదో ఒకటి మాత్రమే సత్యమవుతుంది, మిగిలినవన్నీ సహజంగానే అసత్యము అని వెల్లడి చేయబడతాయి. అందుకే ఎవరికి తోచినట్లుగా వారు, ఎవరికి నచ్చినట్లుగా వారు బాప్తిస్మములు తీసుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే బాప్తిస్మము ఒకే రకంగా తీసుకోవాలని చెప్తున్నాడు. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు ఒకడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే. బాప్తిస్మము ఒకటే. నీకొకటి, నాకొకటి, ఇంకొకరికొకటి, ఇలా పలు విధాలుగా ఉండవు. ఒక్కటే బాప్తిస్మం. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ అంతా కూడా ఈ క్రమంలో దేవుడు ఒకడే, యేసయ్య ఒకడే, పరిశుద్ధాత్ముడు ఒకడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే అని ఆ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. రైట్. బాప్తిస్మము ఒకటే అంటే ఎక్కడ ఎవరు ఈ తీసుకున్నా కూడా ఒకే రకంగా ఉండాలి. మరి ఆ ఒక్కటి ఎలా ఉండాలి? ఆ ఒక్కటి ఎలా ఉండాలి? ఇప్పుడు మనం నిన్నటి దినమును మనం ఆలోచించింది ఏంటి? బాప్తిస్మము అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం పాతి పెట్టబడటం, లేదా సమాధి చేయబడటం, లేదా ముంచబడటం. మూడింటి పదాల యొక్క అర్థం ఒకటి. భావం కూడా ఏం మాట్లాడుకున్నాం? పాతది చావాలి, క్రొత్తది చిగురించాలి, అవునా, పుట్టాలి. ఇప్పుడు
ఆ విధానములో మనం ఆలోచించాలి. రెండవది, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఇదంతా జరగాలి అనంటే ఏం జరగాలి? ఇప్పుడు ముంచబడాలి అనంటే, ముంచబడటం అనేటువంటిది ఇప్పుడు జెండా కింద నుండి ఈగితే అది అవ్వదు. నొసట తిలకం శిలువ గుర్తు వేస్తే అది అవ్వదు. చిలుకరిస్తే అవ్వదు. మరి ఎలా అవుతుంది? సమృద్ధిగా ఉన్నటువంటి నీటిలోనికి దిగి మునిగితే అవుతుంది. అవునా? మునిగితే అవుతుంది. కొంతమంది వీడియోలలో మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటాయి. ఒక పెద్ద తొట్టి ఉంటుంది. ఆ తొట్టిలోనికి వారంతట వాళ్ళే వెళ్ళి ఇలా సిలువ గుర్తు అన్నట్టుగా ఈ భుజములు, నొసటిని, హృదయాన్ని ఇట్లా తాకుతూ, అంటే గుండె స్థలాన్ని ఇలా తాకుతూ అలా ముక్కు మూసుకొని మునిగి వస్తూ ఉంటారు. కొందరి తల కూడా మునగదు. ఇలా అని కొంచెం లేచి వస్తూ ఉంటారు. బాప్తిస్మం అయిపోయింది అనేటువంటి దృక్పథంతో ఉంటూ ఉంటారు. కాదు, ఎలా అనేటువంటి విషయాన్ని మనము ఈ బాప్తిస్మము ఏంటి అనేటువంటి విధానములో చెప్పుకుంటూ వచ్చినటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం మాత్రమే కాకుండా, యేసు ప్రభుల వారి, ఇంకా ఆ మాటకు వస్తే యోహాను గారి కాలం నాట నుండి తదుపరి అపోస్తలుల శిష్యుల కాలం నాటి వరకు వారు బాప్తిసం తీసుకునేటువంటి క్రమంలో ఎక్కడికి వెళ్ళారు, ఎలా తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే, ఇప్పుడు బాప్తిసము అనేటువంటి విషయము ఏది నిజం, ఏది సత్యము అనేటువంటి విషయం మనకు తేటపరచబడుతుంది. అంటే స్పష్టత మనకి వస్తుంది. కనుక యేసు ప్రభుల వారు బాప్తిసం ఇచ్చినటువంటి కాలంలో ఒక స్థలానికి వెళ్ళారట వాళ్ళు. ఏంటి ఆ స్థలం? అక్కడికి ఎందుకు వెళ్ళారు అన్నట్టు చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. సలీము దగ్గర ఉన్న, అంటే సలీము అనేటువంటి ఒక స్థలమునకు దగ్గరగా ఉన్న ఐనోనను స్థలమునా, ఐనోనను స్థలమునా అంటే వరంగల్లో ఉన్న కాకతీయ కోట అని చెప్పినట్టు. ఓకే, సలీము దగ్గర ఉన్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను. నీళ్లు విస్తారముగా ఉండెను. జెండా కింద నుండి ఎగేటువంటి వారికి అసలు నీళ్ళే అవసరం లేదు. జిలకరించేటువంటి వారికి ఏదో చిన్న గ్లాసు నీళ్ళు ఉంటే సరిపోతుంది, విస్తారంగా అవసరం లేదు. అలాగే నొసటన శిలువ గుర్తు వేసేటువంటి వారికి కూడా స్పూన్ నీళ్ళు ఉంటే సరిపోతుంది. ఓకే, కానీ మరి విస్తారమైనటువంటి జలములు ఉన్నటువంటి చోటుని ఎంచుకోవటానికి గల కారణము ఏమై ఉంటుంది? ఇక్కడే మనకు కొంత క్లారిటీ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఓకే, విస్తారముగా ఉండెను గనక యోహాను కూడా అక్కడ బాప్తిస్మము ఇచ్చుచుండెను. జనులు వచ్చి
బాప్తిస్మము పొందిరి. అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నాయి కాబట్టి అక్కడ బాప్తిస్మము పొందిరి. యేసు ప్రభుల వారు కూడా బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎందులోనికి దిగారట వాళ్ళు? యోర్దాను నదిలోనికి. అక్కడ బాప్తిస్మం తీసుకొని ఒడ్డునకు వచ్చాడు. అట్లా నదిలోనికి దిగాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, ఇక ఫిలిప్పు గారు సువార్త ప్రకటిస్తున్నటువంటి రోజుల్లో ఐథియోపియా అని అంటారు, ఇథియోపియా అని అంటారు. ఐథియోపియా దేశపు ధనాగారము అనగా ఆర్థిక శాఖ మంత్రి నపుంసకుడు దేవాలయమును దర్శించి తిరిగి తన యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమును దర్శించి తిరిగి తన దేశమునకు వెళ్ళిపోతున్నాడు. ఆ క్రమంలో పరిశుద్ధాత్మ ద్వారా ఫిలిప్పు గారు ఈ ఇథియోపియా దేశపు ఆర్థిక శాఖ మంత్రిని కలుసుకోవటం జరిగింది. అతడు రథంలో తిరిగి వెళుతున్నాడు. ఆ క్రమంలో అతన్ని కలుసుకోవటం జరిగింది. కలిసి అతనితో మాట్లాడాడు. అతడు రథంలో పోతూ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడట. నువ్వు చదువుచున్నది నీవెరుగుచున్నావా అని చెప్పి ఫిలిప్ అడిగితే, ఇది నాకు వివరించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అని చెప్పి తాను అడిగాడు. అప్పుడు క్రీస్తు యేసును గురించినటువంటి సువార్త విడమరిచి చెప్పాడు అక్కడ. అందులో బాప్తిస్మమును గురించినటువంటి సందర్భం కూడా వచ్చింది. పశ్చాత్తాపం, మారు మనసు, బాప్తిస్మం అంటే ఎంటైర్ సువార్త చెప్పబడింది. అప్పుడు ఆయనకి బాప్తిస్మము యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది తనకు తెలిసింది. తెలిసి వెంటనే ఆయన ఫిలిప్పుని ఏమడిగాడు, తర్వాత వారు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36వ వచనం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు అంటే ఆర్థిక శాఖ మంత్రి, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చాడు. నీళ్ళలోనికి దిగాలి, ఆ నీళ్ళలో సమాధి చేయబడాలి. క్రీస్తు యేసుల వారి దేహము సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దానికి సాదృశ్యంగా ఈ వ్యక్తి నీటిలో సమాధి చేయబడాలి. పంచభూతములలో ఆ ఫీల్ అనేటువంటిది, ఎందుకంటే మనిషికి మానసికంగా ఒక ఫీల్ అనేటువంటిది రావాలి కాబట్టి అందులో భాగంగా నీరు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నియమం. నీవు నీటిలో మునగాలి. నీటిలో మునిగినటువంటి ఆ క్షణాలలో 1 2 2 3 4 సమ్ సెకండ్స్ నీళ్ళలోనికి ముంచబడి లేపబడతారు కదా. ఆ క్రమంలో, ఆ క్షణము లేదా క్షణాలలో
నీవు మా నీలో మానసికంగా జరగాల్సినటువంటి విషయము నీట మునుగుచున్నప్పుడు ఇక్కడ మునుగుచున్నది నా దేహం మాత్రమే కాదు, నా పాపపు పాత మనస్సును ముంచేస్తున్నాను, పాతి పెట్టేస్తున్నాను. తిరిగి లేచేటప్పుడు ఇదిగో కొత్త మనస్సుతో, కొత్త అభిప్రాయముతో నేను తిరిగి లేస్తున్నాను. పాతది చంపబడి సమాధి చేయబడుచున్నది, క్రొత్త దానితో, క్రొత్త మనసుతో నేను తిరిగి లేస్తున్నాను. యేసయ్య మట్టి దేహము సమాధిలో విడిచిపెట్టబడింది, మహిమగల క్రొత్త దేహంతో తిరిగి లేచాడు. అలాగే నా మనస్సు విషయంలో కూడా జరుగుచున్నది అని పరిపూర్ణమైనటువంటి ఒక అభిప్రాయము, పరిపూర్ణమైనటువంటి ఒక విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి ఆ మనస్సాక్షి కలిగి ఆ నీట మునిగి లేవటం అనేటువంటిది జరగాలి. అది పర్ఫెక్ట్గా, ప్యూరిటీగా, అంటే స్వచ్ఛమైనటువంటిదిగా, సత్యమైనటువంటిదిగా జరిగినటువంటి బాప్తిస్మము. ఆ క్షణాలలో అది జరగాలి. ఆ ఫీల్ అనేటువంటిది, ఆ మానసిక దృక్పథము అనేటువంటిది ఉండాలి. అసలు నిజంగా అలాంటి ఇంటెన్షన్తో కనుక ఆ బాప్తిసం తీసుకుంటే వాళ్ళలో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను పాత మనిషిని కాదు, ఇప్పుడు నేను కొత్త మనిషిని, నేను కొత్తగా జన్మించాను, ఇప్పుడు నా జీవితం కొత్తగా ఉంటుంది. ఆ వ్యత్యాసం అనేటువంటిది కొట్టొచ్చినట్టుగా కనబడుచున్నది. ఇక ముందు అలాగే ఉంటుంది. నిజంగా చూసేటువంటి వారు కూడా, నెక్స్ట్ డే నుండి గమనించేటువంటి వారు కూడా, ఇదేంట్రా ఇప్పుడు ఇలా మారిపోయాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఇలా ఏదో బైబిల్ అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, చర్చ అంటున్నాడు అని. అంతేకాకుండా ఇన్ని రోజులు మనతో వచ్చినట్టుగా రావట్లేదు, పలానా అలవాట్లన్నీ విడిచిపెట్టానంటున్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయేటువంటి విధంగా జనులు ఆశ్చర్యపోవాలి. తాను ఒక నూతనత్వాన్ని ఆయన మానసికంగా అనుభవిస్తూ ఆయనే ఒకలాంటి భావోద్వేగము పొందగలగాలి. అప్పుడు నిజమైనటువంటి బాప్తిస్మము జరిగింది అనేటువంటి దానికి సింబాలిక్. ఓకే, రైట్. అంటే ఇప్పుడు నిజమైనటువంటి వాక్యం చెప్పినటువంటి విధానంలో బాప్తిస్మము ఏమిటి అనంటే, నీళ్ళలోనికి దిగాలి, నీళ్ళలో మునగాలి, నీళ్ళలో నుండి లేవాలి. ఇది మనిషికి భౌతికమైనటువంటి ప్రకృతి ప్రక్రియను బట్టి మానసికంగా జరిగేటువంటి మార్పు. ఇందులో బాప్తిస్మము అనేటువంటిది పరిపూర్ణముగా జరుగుచున్నట్టు. ఓకే, ఇక రెండవది అంటే ఎక్కడ తీసుకోవాలి అనంటే, లేదా ఎలా తీసుకోవాలి అనంటే, నీళ్ళలో తీసుకోవాలి. రెండవది ఎప్పుడు తీసుకోవాలి. చాలామంది ఇది చాలా పొరపాటు చేస్తూ ఉంటారు. ఏంటది? ఇదివరకంటే కొంచెం పూర్వపు రోజుల్లో, ఒక 10-20 సంవత్సరాల క్రితం ఫారెన్ నుండి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండేటువంటి వారు చర్చెస్కి, డెనామినేషన్ల వాళ్ళకి. గనుక మేము వెచ్చించేటువంటి డబ్బుకి అక్కడ న్యాయం జరుగుతున్నదా లేదా, సువార్త ప్రకటించబడుతున్నదా లేదా, మనుషులు మారి చర్చికి నడిపింపబడుచున్నారా లేదా అని ఎంక్వైరీ చేసుకోవటం కోసం
సంవత్సరంలో 1-2 సార్లు వాళ్ళు విజిట్ చేసేటువంటి వారు అఫీషియల్గా. అప్పుడు వారికి మేము బాగా పనిచేస్తున్నాము అని చూపించుకోవటం కోసం ఒకటైతే, వాళ్ళు మిషనరీలు, పెద్ద పాస్టర్లు అనేటువంటి ఉద్దేశంతో వారితో బాప్తిస్మము ఇప్పించేటువంటి వారు, లేదా వారి సమక్షములో బాప్తిస్మములు ఇప్పించేటువంటి వారు. అంటే ఇప్పుడు ఈలోపు వాక్యం విని మారి బాప్తిస్మమునకు సిద్ధపడినటువంటి వాళ్ళందరినీ అలా హోల్డ్లో పెట్టి, ఆ తెల్లవాళ్ళు వచ్చినప్పుడు ఒకసారిగా 10 మందికో 20 మందికో గుంపులుగా బాప్తిస్మము ఇప్పించేటువంటి వారు. అంటే అప్పటిదాకా వేచి ఉండండి అని ఉంచేవారు అన్నమాట. అలాగే ఇక తెల్లవాళ్ళు అనేటువంటిది కాకుండా మరికొన్ని చర్చిలలో క్రిస్మస్, అంటే యేసు పుట్టినటువంటి కాలం ఏదైతే ఉన్నదో అది పుణ్యకాలం, అది మంచి ఆశీర్వాద కాలం కనుక క్రిస్మస్ సమయంలో బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిసం యొక్క ఆశీర్వాదము, ఫలము గొప్పగా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ సంవత్సరం అంతా వేచి ఉండి అప్పుడు బాప్తిస్మముల కార్యక్రమం అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. మేబీ ఇప్పటికి కూడా కొన్ని ప్రదేశాలలో అలాగే జరుగుతున్నది. కొంతమంది ఏమో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా బాప్తిస్మలు ఇవ్వటము అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు. మరికొంతమంది యానివర్సరీ డేకి, అంటే చర్చి యానివర్సరీ డే అని చెప్పి పెట్టుకొని ఆ సందర్భంలో ఇస్తూ ఉంటారు. ఇంకొందరేమో సరే ఈ డేట్లన్నీ కాకపోయినా ఒక్కొక్కరికి విడివిడిగా ఏమిస్తాం, ఓ 4-5 అయిన తర్వాత ఒకసారి అందరికీ ఇద్దాము అని చెప్పి అలా వెయిటింగ్ చేయిస్తూ ఉంటారు. అంటే ఈ రకంగా ఒక మనిషికి సువార్త ప్రకటించబడిన తర్వాత, తాను మారు మనస్సు పొందిన తర్వాత అంత సమయము వేచి ఉండటము అనేటువంటిది సమంజసకరమైనటువంటిదేనా వాక్యానుసారంగా అనంటే, మనకి మార్కు సువార్త 16:16లో నిన్నటి దినం మనం ఏం చదువుకున్నాం అనంటే 15-16 కూడా మనం ప్రస్తావన చేసుకోవాల్సి ఉంటుంది. 15లో ఏమనుంటుందంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మినవాడు రక్షించబడును అన్నాడా? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును అననుదా అనంటే, బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఇప్పుడు నమ్మటానికి బాప్తిసం పొందటానికి మధ్యలో కొంత వేచి ఉండేటువంటి కాలాన్ని పెట్టుకున్నామనుకోండి. నమ్మి బాప్తిసం పొందకుండానే మరణిస్తే ఎక్కడికి వెళతాడు? నమ్మి బాప్తిసం తీసుకోవాలని అనుకొని ఆ బాప్తిసమునకు సిద్ధపడి వెళుచున్నటువంటి క్రమంలో అనుకోకుండా సంఘటన జరిగి తాను బాప్తిసం తీసుకోలేకపోయాడు అని అంటే అది వేరు. అంటే సిలువలో వేలాడినటువంటి ఒక దొంగ మాదిరిగా దేవుడు అలాంటి సందర్భాన్ని అర్థం చేసుకొని ఆ విషయంలో ఎక్స్క్యూజ్ ఇస్తాడు, ఎక్స్క్యూజ్ చేస్తాడు. కానీ నీకు అవకాశము ఉండి కూడా నువ్వు వేచి ఉన్నావు, కాలయాపన చేశావు అన్నప్పుడు అది క్షమించటానికి అవకాశము ఉండనటువంటి విషయం. కాబట్టి బాప్తిసం తీసుకోకుండా అతడు మరణించాడు అనుకోండి, ఇప్పుడు అతడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళతాడు. బాప్తిసం తీసుకున్నవాడే రక్షించబడును అని అంటే, మరి ఇక తీసుకున్నటువంటి వాడు నరకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గనుక ఇప్పుడు బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి అనంటే, నీకెప్పుడు సత్యం తెలుస్తుందో అప్పుడు నువ్వు వెంటనే మారాలి. నువ్వెప్పుడు మారుతావో మారిన వెంటనే
వీలైనంత త్వరగా. అంటే నువ్వు వెంటనే ఇక మారుమనసు పొంది ఒక అభిప్రాయానికి వచ్చావంటే వెంటనే ఎన్ని నిమిషాలలో ఆ కార్యం చేసుకోవటం వీలవుతే అన్ని నిమిషాలలో తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి, అంత వేగంగా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే, గుండెపోటు వచ్చిన తర్వాత ఎంతసేపటికి హాస్పిటల్కి వెళ్ళాలి? ఎంత త్వరగా వెళితే అంత మంచిది అనేది కామన్ పాయింట్ కదా. ఇప్పుడు డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ టైం అని చెప్తుంటారు. ఆ లోపు వస్తే బ్రతికించటానికి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి వస్తే ఏమో చెప్పలేదు. ఈ రకంగా ఉంటుందన్నమాట. అలాగే యాక్సిడెంట్ అయినప్పుడు ఎప్పుడు తీసుకెళ్ళాలి హాస్పిటల్కి? వెంటనే. దానికంటే వేగంగా జరగాలి బాప్తిస్మం, దానికంటే వేగంగా జరగాలి. గనుక నీకెప్పుడు తెలుస్తుంది? అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, రాత్రుల? నీకెప్పుడు దాని పట్ల ఒక విశ్వాసము కలుగుతుందో, ఎప్పుడు నీలో మారు మనసు వస్తుందో, ఆ వెంటనే సాధ్యమైనంత త్వరగా బాప్తిస్మము తీసుకోవాలి. దీనికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది బాప్తిస్మము తీసుకోవటం అనేటువంటిది ఒక మంచి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి కార్యం కాబట్టి ఇదేదో ఒక ఉత్సవంలా చేసుకుందాము అని ఆశపడతారు. ఈ బాప్తిస్మాన్ని కూడా ఉత్సవంలా అనంటే సంఘస్థులని, బంధువులని, వాళ్ళందరినీ పిలిపించుకొని బాప్తిస్మం తీసుకొని చిన్న పార్టీ ఏర్పాటు చేసుకొని ఆ రకంగా ఆనందించాలి అని చెప్పి ఆ రకంగా దానికి ఒక డేట్ పెట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సంఘస్థులు రావాలి, మన బంధువులందరూ రావాలి, తెలిసిన వాళ్ళందరూ రావాలి అనంటే పర్టికులర్గా పలానా డేటు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ముందుగా వెళితే వాళ్ళు సిద్ధపడి రాగలుగుతారు. కాబట్టి ఓ డేట్ పెడతారు, దానికి 4-5 రోజులు లేదా 6 రోజులు 10 రోజులు ఇట్లా డేట్ పెడతా ఉంటారు. ఓకే, ఆ డేటు పెడితే ఆ డేటు వచ్చే లోపే నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు సెలబ్రేషన్ చేసుకోవటం కోసం డేటు పెడితే నువ్వు మరణిస్తే నరకానికి వెళ్ళి నిత్య శిక్షని అనుభవించాల్సి వస్తుంది. అంటే ఒక సెలబ్రేషన్ మూలంగా పరలోకాన్ని కోల్పోయి నరకాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇక్కడ సెలబ్రేషన్ ముఖ్యమా, క్రిస్మస్ ముఖ్యమా, గుడ్ ఫ్రైడే ముఖ్యమా, తెల్లదొరలు ముఖ్యమా, పెద్ద పాస్టర్ ముఖ్యమా అనేటువంటిది కాకుండా ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా బాప్తిస్మము తీసుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే ఇందాక మనం చదువుకున్నటువంటి నపుంసకుడు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు? ఈయన సువార్త చెప్పాడో లేదో, ఆయనకు అలా అర్థమైందో లేదో, నీళ్లు కనిపించిన వెంటనే రథం ఆపేసి అప్పుడే బాప్తిసం తీసుకున్నాడు ఆయన. అప్పుడే. ఒక ఆర్థిక శాఖ మంత్రి కదా, తాను చాలా ఆడంబరంగా బాప్తిసం పండుగ చేసుకోవచ్చు కదా, ఆయనకు అవకాశం ఉంటుంది కదా. ఫిలిప్పు నాతో పాటు నా దేశానికి రా, అక్కడ మా రాజుగారు ఇంకా సిబ్బంది చాలామంది ఉంటాం, మా బంధువులని తెలిసినటువంటి వాళ్ళందరినీ పిలిపించుకుంటాను, ఆ కార్యం అక్కడ గొప్పగా చేద్దాం, నాతో పాటు రా అని చెప్పేసి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళొచ్చు కదా. కాకుండా అక్కడే సింపుల్గా వాళ్ళిద్దరే ఉన్నట్టుగా కనబడుతుంది మనకి. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరే ఉన్నారు. ఇలా విషయం విన్నాడో లేదో
ఆ త్రోవలో ఇట్లా నీళ్లు కనిపించినవి లేదో రథం ఆపేసి నాకు బాప్తిసం ఇమ్మన్నాడు ఆయన. అంత ఫాస్ట్గా అతడు తీసుకోవటానికి గల కారణం ఏంటి అని అంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అంతే. అంటే ఎంత త్వరగా బాప్తిసం తీసుకుంటే అంత మంచిది. జరగకూడని జరగక మునిపే ఎంత త్వరగా బాప్తిసం తీసుకుంటే అంత మంచిది. నేను బాప్తిసం తీసుకుంటే రక్షించబడతాను అనేటువంటి నమ్మకంతో అంత త్వరగా అతడు తీసుకున్నాడు. ఇంకో సందర్భాన్ని మనం గమనించినట్టయితే, పౌలు శీలలు సువార్త ప్రకటించేటువంటి క్రమంలో అరెస్ట్ చేయబడి జైల్లో పెట్టబడ్డారు. మనకు తెలిసిందే. జైల్లో వారు అర్ధరాత్రి వేళ ప్రార్థనలు చేస్తూ పాటలు పాడారు. అవునా? అంటే వాళ్ళందరూ పౌలు శీలలను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి జైలర్కి స్ట్రిక్ట్గా కాషన్ ఇచ్చి, జాగ్రత్త, వీళ్ళు తప్పించుకొని పోకుండా వీళ్ళ విషయంలో సెక్యూరిటీ గట్టిగా ప్రొవైడ్ చేయాలని చెప్పి వెళ్ళారు. అప్పుడు ఆ జైలర్ కూడా ఎందుకైనా మంచిదని చెప్పి లోపటి సెల్లో పెట్టాడట ఆయన. వాళ్ళిద్దరిని లోపటి సెల్లో పెడితే వారు అర్ధరాత్రి వేళ ప్రార్థనలు చేయటం, పాటలు పాడటం చేశారు. అప్పుడు అందులో ఉన్నటువంటి ఖైదీలందరూ విన్నారు. వారందరూ మారు మనస్సు పొందారు. అవునా? ఇది ఇలా ఉంటుండగా ఒక్కసారిగా భూకంపం వచ్చింది. భూకంపం వస్తే గోడలు పడిపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి, ద్వారములు తెరవబడ్డాయి. అప్పుడు జైలర్ గారికి భయం వేసి వాళ్ళందరినీ వెతుకుతూ ఉంటే పౌలు అంటాడు, జైలర్ గారు, మీరు భయపడకండి, ఆందోళన చెందకండి, నేను తప్పించుకుపోయామేమో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. లేదు, మేమందరం దేవుని పిల్లలం, మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము అని చెప్పానంటే అప్పుడు జైలర్ గారు ఆశ్చర్యపోతారు, విభ్రాంతి నొందుతారు. సాధారణంగానైతే ఖైదీలు అంత సెక్యూరిటీ ఉండగానే ఎక్కడ సంత దొరికితే అక్కడ నుండి తప్పించుకుపోదామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ. కానీ గోడలు పడిపోయి సంఖ్యలు తెగిపోయిన తర్వాత కూడా వారు పారిపోకుండా ఉన్నారు అంటే నిజమైన భక్తులు వీళ్ళు అని చెప్పి జైలర్ గారికి ఒక కనువిప్పు కలుగుతుంది, ఒక ఆలోచన, వారి పట్ల ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. అప్పుడు ఆయన వారితో ఏమన్నాడు, అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో నుండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ మనం వేగంగా చదువుతూ గమనించినట్టయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అంటే వాళ్ళు ఎప్పుడైతే పాటలు పాడారో, ప్రార్థనలు చేశారో అప్పుడే భూకంపం వచ్చింది. ఎప్పుడైతే భూకంపం వచ్చిందో అప్పుడే అతడు, అయ్యలారా,
నేను రక్షణ పొందుటకు ఏం చేయాలి అని చెప్పి వారు అడిగారు. అడిగితే వారు సువార్త ప్రకటించారు. ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. అంటే వెనువెంటనే మినిట్స్లలో జరిగిపోతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, ఆ గడియలోనే అంటే దానికి ఒక నిడివి ఉంటుంది. ఓకే, ఆ మొదటి గడియ, రెండవ గడియ అని చెప్పేసి, గడియ మీన్స్ ఒక టైం ఫ్రీక్వెన్సీ అన్నమాట, ఇంత నుండి ఇంతవరకు అని చెప్పి. ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఆ తర్వాత అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, వారు ప్రార్థన చేయటం, పాటలు పాడటం మూలంగా జైలర్ గారికి సత్యం తెలిసింది. సరే, మామూలుగా తెలిసినా కొంతమంది రెస్పాండ్ అవ్వరు. బట్ జరిగినటువంటి భూకంపం వచ్చిన వాళ్ళు వెళ్లకుండా ఉండిపోవటాన్ని బట్టి అతడు ఎరిగింది ఏంటంటే ఇది సత్యము అనేటువంటి విషయాన్ని ఎరిగి రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని చెప్పేసి అని అడిగాడు. అడిగితే అతడు పౌలు గారు సువార్త ప్రకటించారు. ఆ సువార్తలో స్పష్టం చేయబడినటువంటి విషయం ఏంటంటే మారు మనసు పొంది బాప్తిసము తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయం వెల్లడైతే ఆ రాత్రే అతడు బాప్తిసము తన కుటుంబంతో పాటు పొందాడు. అతడు ఒకటే కాదు, తన కుటుంబంతో పాటు. అంటే రాత్రే సువార్త ప్రకటిస్తే ఆ రాత్రే బాప్తిసం తీసుకోవాల్సినంత ఆతృత ఏముందండి? అంత త్వరగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటే, బాప్తిసము ఆలస్యమైతే ప్రమాదము పొంచి ఉన్నది. జరగకూడనిది ఏదైనా జరిగి ప్రాణం విడిచినట్టయితే నరకానికి నేరుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా మనం రక్షణలోనే ఉండాలి అనంటే, సేఫ్ సైడ్లో ఉండాలి అనంటే ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా బాప్తిసం తీసుకోవటం అనేటువంటిది ప్రాముఖ్యము. ఈ సంఘటనల ద్వారా ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి? ఇప్పుడు మనకు తేలినటువంటి విషయం ఏంటంటే, మనకు సువార్త ఎప్పుడైతే తెలుస్తుందో, ఎప్పుడైతే మనకు విశ్వాసం కలుగుతుందో, ఎప్పుడైతే మనము మారు మనసు పొందుతామో ఆ మరుక్షణములో ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా బాప్తిసం తీసుకోవాలి. దీనికి డేట్లు పెట్టుకోకూడదు, ఆలస్యం చేసుకోకూడదు. ఓకే, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓకేనా? ఇప్పటికీ చాలామంది ఇంత చెప్పినా కూడా ఇంకా డేట్లు పెట్టుకుంటూ ఉంటారు. రేపటి మీటింగ్ రోజు తీసుకుంటాను, మన దాంట్లో కూడా రేపటి మీటింగ్ రోజు తీసుకుంటాను, జనవరి 1కి తీసుకుంటాను, లేకుంటే ఉగాది మీటింగ్ ఉంటుంది కదా అప్పుడు తీసుకుంటాను, ఇలా చెప్తూ ఉంటారు. అది పొరపాటు. సరే, దేవుడు కృప చూపించి మీకు అవకాశాలు ఇస్తే మీరు కలుగుతారు. కానీ ప్రాణం అనేటువంటిది జనవరి 1 దాకా ఆగు అన్నట్టుగా ఉండదు కదా. మనం పెట్టుకున్న డేట్ల దాకా ఉంటుంది అనే గ్యారంటీ లేదు కదా. బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి మరలా ఇంటికి చేరుతాడా లేడా అనేటువంటి గ్యారంటీ లేనటువంటి రోజులు ఇవి. ఈలోపు ఏదైనా జరిగితే ప్రమాదం కదా. కాబట్టి ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా తీసుకోవటం అనేటువంటిది మనకు చాలా ఉత్తమం. ఓకేనా? రైట్. ఇక ఇందులో బాప్తిసములో ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతున్నది? బాప్తిసం తీసుకోవటం మూలంగా ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంది కదా. ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో, పాశ్చాత్తాపడతామో, బాప్తిసం తీసుకుంటామో, పాపములు క్షమించబడతాయి, పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఓకేనా? రక్షణ అనేటువంటి దాంట్లో అడుగు పెడతాం. వెరీ గుడ్, ఇదంతా బాగుంది. అయితే దానిలో ఇంకొకటి జరుగుచున్నది, జరగాలి కూడా. అసలు సువార్త అంటేనే క్రీస్తుని గురించినటువంటి వార్త కదా.
అంటే మరణ సమాధి పునరుత్థానము, అది క్రీస్తుని గురించినటువంటి వార్త కదా. ఆ క్రీస్తును బాప్తిసము తీసుకోవటం మూలంగా నీవు క్రీస్తును అంగీకరిస్తున్నావని దాని అర్థం. క్రీస్తును అనుసరించి జీవిస్తాను అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావని దాని అర్థం. ఆ మాటకు వస్తే నువ్వు మాట ఇచ్చావు, ప్రామిస్ అంటాం కదా, వాగ్దానం చేశావు, నువ్వు మాట ఇచ్చావు. ఇప్పుడు క్రీస్తును ధరించుకున్నావు. నువ్వు క్రీస్తును ధరించుకుంటే నీలో క్రీస్తును గురించినటువంటి గుణాలు, లక్షణాలు ఉండాలి. వాళ్ళే క్రైస్తవులు అనబడతారు. లేదంటే ఉట్టి డమ్మీలు అని దాని అర్థం, వేషధారులు. ఏదో అనుకున్నారు బాప్తిసము అని చెప్పి, లోకం చూడటానికి నీళ్ళల్లో మునిగాడు, తనలో రావాల్సిన మార్పు రాలేదు, జీవించవలసిన విధానంలో జీవించటం లేదు. వేషధారులు అని దాని అర్థం. గనుక బాప్తిసము నందు జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియ, ఇందాక మనం చెప్పుకున్నటువంటి మాటలన్నిటితో పాటు మరో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అని అంటే, గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినట్టు, క్రీస్తులోనికి అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు గుణగణములను అంగీకరించుట అని దాని అర్థం. ఓకే, స్వీకరించుట. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకున్నారు అనంటే క్రీస్తు యేసు నడుచుకున్నట్లుగా నడుచుకున్న బద్దులై ఉన్నారు అని దాని అర్థం. ఓకే, అలా క్రీస్తును ధరించుకుంటే ఇక రకరకాల ప్రాంతాల నుండి మన దగ్గర కులాలు అని చెప్పాల్సి వస్తుంది, మతాలు అని చెప్పాల్సి వస్తుంది. ఎక్కడి నుండి వచ్చినటువంటి వారైనా, అందులో ముఖ్యంగా పురుషులు, స్త్రీలు, వీళ్ళెవరైనా బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమవుతారు అనంటే 28వ వచనంలో, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే మీ అందరి అర్హత ఒకటే. మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీరు క్రీస్తు యేసు నడుచుకున్నట్లుగా నడుచుకోవటానికి కమిట్ అయి ఉన్నటువంటి వ్యక్తులు. మీరందరూ పరిశుద్ధులు. ఇప్పుడు వ్యత్యాసములు మీలో ఉండవు, ఉండకూడదు, ఏకముగా ఉన్నారు. క్రీస్తును అంటే బాప్తిసమునందు మనం క్రీస్తును ధరించుకుంటున్నాం. క్రీస్తును ధరించుకున్నటువంటి వాళ్ళందరూ యూనిక్గా ఉంటారు అనేటువంటి విషయము ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకేనా, రైట్. ఏమేమి ఆలోచించాం? ఎలా తీసుకోవాలి లేదా ఎక్కడ తీసుకోవాలి అనేటువంటిది ఆలోచించాం. రెండవది ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటిది ఆలోచించాం. ఈ బాప్తిజం తీసుకున్నటువంటి వారు ఎలా ఉండాలి, ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆలోచించాం. ఇక ఇందులో మోస్ట్ ఇక లాస్ట్ అని చెప్పుకునేటువంటి ఒక మాట ఏంటంటే, ఎవరి నామములో బాప్తిజం తీసుకోవాలి. చాలామంది ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కానివ్వండి, దీని రిలేటెడ్ ప్రభువైన బ్రనహముకు సంబంధించినటువంటి ఒక వింగ్ ఉంది కదా, అలాంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు మందిరము సంథింగ్ ఏదో ఉంటాయి వాళ్ళవి. ఇలాంటి వాళ్ళు ఏమంటారు అనంటే, యేసు నామములోనే బాప్తిసం తీసుకోవాలి, అదే రైట్ అని చెప్పి భీష్మించుకొని ఉంటారు. ఎందుకు అనంటే, పేతురు సోకాళ్ళు భక్తులందరూ కూడా యేసు నామములోనే బాప్తిసం ఇచ్చినట్టుగా అపోస్తల కార్యంలో మనకు పలు సందర్భాలలో కనబడుతుంది.
కనుక మనమును యేసు నామములోనే బాప్తిసం తీసుకోవాలి అని మాట్లాడుతూ ఉంటారు. దానికి మళ్ళీ ఈ మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఒక మాటను చూపిస్తారు. అక్కడ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, ఆ ముగ్గురి ఆ క్యారెక్టర్లు, మూడు క్యారెక్టర్లను చూపించినప్పుడు అక్కడ సాధారణంగా ఏం రావాలంటే నామములలో అని రావాలి. కానీ అక్కడ ఏముంటుందనంటే నామము అని ఉంటుంది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసము ఇవుడి అని ఉంటుంది. అంతే కదా? ఒకసారి చూడండి మీరు మత్తయి సువార్త చివరి అధ్యాయము, మత్తయి సువార్త చివరి అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నామములలోనికి అని లేదడ, నామములోనికి వారికి బాప్తిసము ఇచ్చుచు అని చెప్పాడు. అంటే నామము అనేటువంటి సింగులారిటీ వాడాడు కాబట్టి ఆ నామము ఏ నామము అంటే యేసు నామము అని చెప్పి వీళ్ళు దాన్ని ఒకవైపు మలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నామము అనంటే మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ డీప్ సబ్జెక్ట్. అది నామము అనేటువంటి దానిలో ఉండినటువంటి లోతైనటువంటి అర్థం ఏంటంటే గుణము అనేటువంటి అర్థం వస్తుంది. దానికి మనకు భవిష్యత్తులో పాఠం వస్తుంది. ఈ నామములను గురించినటువంటి సందర్భాలు వస్తాయి. అయితే ఆ గుణాన్ని బట్టి వీరు ముగ్గురు ఒకటే, ఒకే గుణము కలిగినటువంటి వారు అని చెప్పటం. ఒకే గుణము కలిగినటువంటి వారు. మీలో ఈ క్వశ్చన్ ఒక తీవ్రమైనటువంటి క్వశ్చన్గా ఉంటే గనక అది వెంటనే పాఠంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మీరు ఎవరైనా దాన్ని రైజ్ చేస్తే ఆ పాఠం చెప్తాం. పర్వాలేదంటే మాకు అర్థమైంది అని అంటే కనుక కొంచెం వేచి ఉన్న తర్వాత నెక్స్ట్ సెషన్లలో చెప్పుకుందాం. ఇక్కడ మీరు ఇప్పటి వరకు ఈ రోజు వరకు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నామము అని ఉన్న చోట గుణము అనేటువంటి దాన్ని అక్కడ ప్రతిక్షేపించాలి. అప్పుడు తండ్రి గుణమేదో యేసయ్య గుణం అదే, యేసయ్య గుణమేదో పరిశుద్ధాత్మ యొక్క గుణము అదే. గుణము అనంటే వారి స్వభావాలు, వాళ్ళ యొక్క లక్షణాలు. ఇప్పుడు క్రీస్తు బాప్తిసం తీసుకొని క్రీస్తును ధరించుకున్నారు అనేటువంటి ఒక మాట ఉన్నది కదా. అంటే క్రీస్తును ధరించుకోవటం అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ ఏదో క్రీస్తు అనే దేహం మనల్ని ఆవరిస్తుంది అని కాదు. అక్కడ క్రీస్తు యొక్క గుణగణాలు మనల్ని ఆవరించాలి. ఓకే, ఆ గుణగణాలు ఆవరించటము అంటే ఇప్పుడు ఇక్కడ తండ్రి యొక్క గుణం యేసయ్యలోనికి వచ్చింది, యేసయ్య యొక్క గుణం పరిశుద్ధాత్మలోనికి వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురి గుణము ఒకటి అని దాని అర్థం. ఈ ముగ్గురి గుణము ఒకటి. ఇప్పుడు ఈ ముగ్గురి పేరట చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నా టర్మినాలజీ మీకు జాగ్రత్తగా అర్థం కాదు. ఈ ముగ్గురి పేరట నేను బాప్తిసం తీసుకున్నాను అంటే ఏంటి దాని అర్థం? పేరట అనేటిది మళ్ళీ ఇక్కడ సింగులర్ వర్డ్ వచ్చింది చూడండి. ముగ్గురు అన్నాను, పేరట అని అన్నాను. ఈ ముగ్గురి పేరట నేను బాప్తిసం తీసుకున్నాను అంటే ఈ ముగ్గురి గుణగణములను నేను అంగీకరించాను, స్వీకరించాను, అన్వయించుకుంటున్నాను అని ఈ బాప్తిసమునందు మనము ఓపెన్ అవుతున్నాం అంటే వ్యక్తం చేసుకుంటున్నాము అని దాని అర్థం. అవునా? అది ముగ్గురి నామంలో, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం తీసుకున్నారు. మరి యేసు నామంలో బాప్తిసం తీసుకోండి అని కానీ, యేసు నామంలో బాప్తిసం ఇచ్చినట్టుగా కానీ ఉన్నదానంటే నిజంగా ఉంది అపోస్తల కార్యములు. మరి వాళ్ళు ఆ మాట ఎందుకన్నారు అనంటే
ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట అనంటే, జాగ్రత్తగా గమనించినట్టయితే, ఆ రోజుల్లో అపోజ్ చేసినటువంటి యూదులు, సువార్తను తృణీకరించినటువంటి యూదులు ఏం తృణీకరించారు, ఏం అంగీకరించారు వారంటే, యెహోవా విషయంలో వారికి గొడవ లేదు. యెహోవాను వాళ్ళు స్వీకరిస్తున్నారు. యెహోవా ఆత్మను స్వీకరిస్తున్నారు, అంటే పరిశుద్ధాత్మను స్వీకరిస్తున్నారు. ఇక వచ్చిన గొడవల్ల ఎక్కడ అనంటే యేసయ్య విషయంలో గొడవ వస్తున్నది. యేసయ్యను వాళ్ళు అంగీకరించట్లేదు, యేసయ్యను వారు నమ్మటం లేదు, తృణీకరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వారిని ఒప్పించాల్సినటువంటి విషయంలో ఒప్పించాల్సి ఉన్నది అనంటే, ఇప్పుడు ఏ విషయంలో ఒప్పించాల్సి ఉంటుంది? యెహోవా విషయంలో ఒప్పించాల్సింది ఏం లేదు, వాళ్ళు ముందే ఆ విశ్వాసంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ విషయంలో సమస్య లేదు. ఈ ఉన్న సమస్యల్లో యేసయ్య విషయంలోనే. కాబట్టి ఆ విషయాన్ని నొక్కి చెప్పి అంగీకరింప చేయటానికి దాంట్లో భాగంగా మీరు ఆకాశం క్రింద ఉన్నటువంటి ఏ నామంలో రక్షణ లేదు, యేసు నామంలోనే ఉన్నది, మీరు ఆ యేసయ్యనే మీరు తృణీకరిస్తున్నారు. కాబట్టి యేసయ్యను మీరు అంగీకరించాలి, యేసయ్య నామంలో మీరు బాప్తిసం తీసుకోవాలి అని ఆ యేసయ్య యొక్క ప్రాముఖ్యతను వారికి బలంగా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చేటువంటి విధానంలో భాగంగా యేసు నామములో అనేటువంటి పదం నొక్కి చెప్పాల్సి వచ్చిందే తప్ప, యేసు నామములో ఆ యేసు పేరట ఒకని పేరట బాప్తిసం ఇస్తే చాలు, ఇక యెహోవా అవసరం లేదు, పరిశుద్ధాత్మ అవసరం లేదు అని చెప్పటం కాదది. ఓకే, మీరు పెరిగేసుకుని అన్నం తినండి అనంటే పప్పేసుకోకూడదని కాదక్కడ, ఇంకేదో కూరగాయ వేసుకోకూడదనేది కాదక్కడ. కాబట్టి ఆ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. యేసు నామంలో బాప్తిసం తీసుకోండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఎవరినైతే తృణీకరిస్తున్నారో అతన్ని అంగీకరించాలి, స్వీకరించాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు నామంలో మీరు బాప్తిసం తీసుకోండి అని అన్నాడు. ఇప్పుడు దీనికి కొంచెం ఒక వచనాన్ని మనం చదివి దీన్ని కొంత అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులో రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులో రాసినటువంటి రెండవ పత్రిక 8వ అధ్యాయము చివరి మాట, 8వ అధ్యాయము చివరి వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును, అంటే ఇండివిజువాలిటీ తెలియచేస్తున్నాడు చూడండి ఇక్కడ. వేరు వేరు విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. ఏమేమంటున్నాడు? హాట్స్పాట్ అని కరెంటు పోయిందండి, నెట్వర్క్ ప్రాబ్లం అయింది. ఓకే, చివరి మాటల్లో ఉన్నాం. ఆ చివరి మాట ఏంటి అనంటే 14వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు సపరేటు, దేవుని ప్రేమయు సపరేటు, పరిశుద్ధాత్మ సహవాసమును, అంటే ఎవరికి వారుగా యేసుక్రీస్తు కృప కావాలి, దేవుని ప్రేమ కావాలి, పరిశుద్ధాత్మ
సహవాసం కావాలి. ఇవన్నీ మీకందరికి తోడై ఉండునుగాక అని అన్నాడు. కాబట్టి తండ్రి ఆయన స్వయంభుడు అనేటువంటి విషయం మనకు తెలిసిందే. యేసయ్య జన్మించినటువంటి వాడు అని తెలిసిందే. పరిశుద్ధాత్ముడు కూడా జన్మించినటువంటి వాడు అనేటువంటి విషయం తెలిసిందే. తండ్రి పాత్ర తండ్రిది ఉన్నది, యేసయ్య పాత్ర యేసయ్యది ఉన్నది, పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర పరిశుద్ధాత్మునిది ఉన్నది. ఈ ముగ్గురిని మనం స్వీకరించగలగాలి, ఈ ముగ్గురికి మనం లోబడగలగాలి, ఈ ముగ్గురి యొక్క ఆజ్ఞలని మనం శిరస వహించవలసి ఉన్నది. అలా నేను ఈ ముగ్గురి యొక్క మాటను నేను శిరస వహిస్తాను అని చెప్పి సరెండర్ అవుతున్నటువంటి విధానమే బాప్తిస్వం ద్వారా మనం వెల్లడి చేస్తున్నటువంటి విషయం. ఓకే, అలా ముగ్గురి నామంలో బాప్తిస్వం తీసుకోవాలి. ఓకే, దీని మీద మీకు ఇంకెవరికైనా క్వశ్చన్ మిగిలిపోయినట్టయితే ఇందాక నేను చెప్పాను కదా, మీరు నా దృష్టికి తీసుకొస్తే దాన్ని అర్థం చేయించేటువంటి ప్రయత్నం మరో పాఠంలో నేను ప్రయత్నం చేస్తాను. ఇక చివరగా మాటల్లో చెప్పేస్తాను, రెఫరెన్స్లు ఉన్నాయి కానీ అంతగా అవసరం లేదేమో అని నా ఉద్దేశం. ఎవరి ద్వారా తీసుకోవాలి? చాలామందికి ఇది ఎలా ఉంటుంది అంటే, ఎంత పెద్ద పాస్టరు ఇస్తే అంత పెద్దగా ఆశీర్వాదము బహుమానము ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వారిలో ఉంటుంది. అఫ్కోర్స్ పెద్ద పాస్టర్ ఇస్తే మంచిదే, కానీ మరి పెద్ద పాస్టరు చాలాసేపు మ్యూట్ లో ఉంది. అవి మరి ఎవరు చెప్పట్లేదేంటి? చెప్తున్నాను కానీ మీకు వాయిస్ రావట్లేదు. చాలాసేపు అయింది. ఓకే రైట్. ఇప్పుడు తెలియచేసినటువంటి మాట ఏంటి అనంటే, పరిశుద్ధాత్మ యేసు ప్రభు యొక్క కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీకు అందరికి తోడై ఉండును గాక అని చెప్పేసానంటే, ముగ్గురు ఇండివిజువల్గా ఉంటున్నారు, ముగ్గురికి గుణగణాలు ఉన్నాయి, ముగ్గురికి బాధ్యతలు ఉన్నాయి, ముగ్గురి ద్వారా జరగబడినటువంటి కార్యములు ఉన్నాయి. కనుక బాప్తిస్మమునందు మనము ఏం చేయవలసి ఉన్నది అనంటే, ఈ ముగ్గురి యొక్క అధికారమునకు నేను లోబడుచున్నాను, ఈ ముగ్గురి యొక్క ఆలోచనలకి నేను లోబడుచున్నాను అని మనం వ్యక్తం చేసేటువంటి విధానమే బాప్తిస్మం ద్వారా చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక చివరగా నేను ఇందాక చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇంకా దీంట్లో మీకు ఏమైనా సంశయం మిగిలినట్టయితే అది నా దృష్టికి తీసుకొస్తే దానిని ప్రత్యేకంగా ఒక పాఠంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నామములో అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేటువంటిది. ఓకే, అది అలా ఉంచితే ఇక చివరి మాట ఏంటి అనంటే, ఎవరి ద్వారా బాప్తిస్మము తీసుకోవాలి, ఎవరి ద్వారా బాప్తిస్మము తీసుకోవాలి అని అన్నప్పుడు చాలామందికి ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే, ఎంత పెద్ద పాస్టర్తో బాప్తిస్మం తీసుకుంటే అంత గొప్పగా నాకు ఆశీర్వాదం లభిస్తుంది, బాప్తిస్మ ఫలము లభిస్తుంది అనేటువంటి అభిప్రాయము ఉంటుంది. పెద్ద పాస్టర్తో బాప్తిస్మం తీసుకోవాలి అనేటువంటి ఆలోచన తప్పు కాదు, కానీ అలాగని ఆయనతోని మాత్రమే తీసుకుంటాను అప్పటిదాకా తీసుకోను అనేటువంటి అభిప్రాయం మాత్రం తప్పు. పెద్ద పాస్టరు అందుబాటులో లేనప్పుడు ఉన్న పాస్టరుతో బాప్తిస్మం తీసుకోవటం అనేటువంటిది ఉత్తమం. కాకపోతే ఇచ్చేవారికి ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అనంటే, ఆయన బాప్తిస్మం తీసుకొని క్రీస్తులో పరిపూర్ణముగా నడుస్తున్నవాడై నలుగురికి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నవాడై ఉండాలి. అది ఇచ్చేవాడికి ఉండాల్సినటువంటి అర్హత. గనక నువ్వు ఎవరితోనైతే బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నావో అతడికి ఆ అర్హతలు ఉన్నవా లేవా అని చూసుకొని అతడి ద్వారా నువ్వు బాప్తిస్మం తీసుకుంటే ఆ బాప్తిస్మం చెల్లుబాటులోనికి వస్తుంది. ఈవెన్ దో చర్చిలో ఒక సంఘ పెద్ద కూడా కొన్ని లక్షణాలు ఎలా ఉండాలి అనేటువంటిది మనకి
తిమోతి పత్రికలో, తీతు పత్రికలో చెప్తాడు. ఆ లక్షణాలన్నీ అతనిలో ఉన్నట్లయితే అతడు కూడా బాప్తిస్మం ఇవ్వటానికి అర్హుడు, అతని ద్వారా కూడా బాప్తిస్మము తీసుకోవచ్చు. కాబట్టి ఈ మాదిరికరమైనటువంటి జీవితము, పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితము ఎవరైతే కలిగి ఉంటారో వారితో మనకు ఎవరు అందుబాటులో ఉంటే వారితో మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాప్తిసం తీసుకోవటం అనేటువంటిది ఉత్తమము. పెద్ద పాస్టర్ కోసము కాలయాపన చేసుకోకూడదు. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఓకే, మరి ఈరోజు మనం ఆలోచించినటువంటి విషయాలు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఎక్కడ తీసుకోవాలి లేదా ఎలా తీసుకోవాలి, రెండవది ఎప్పుడు తీసుకోవాలి, తర్వాత ఎవరి నామములో తీసుకోవాలి, చివరి స్మాల్ పాయింట్ ఏంటంటే ఎవరి ద్వారా తీసుకోవాలి అనేటువంటి విషయాలని మనకు ఆలకించాం. కనుక మరి బాప్తిసం అంటే ఏంటి, బాప్తిసం యొక్క ఉద్దేశం ఏంటి, బట్ ఓవరాల్గా మనం ఇందులో ఆలోచించినటువంటి పాయింట్లు చాలా పాయింట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 7-8 పాయింట్లు మనం ఆలకించాం. బాప్తిసం అంటే ఏమిటి, వాటి ప్రయోజనాలు ఏంటి, ఏం జరగాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరి నామంలో తీసుకోవాలి, ఎవరి ద్వారా తీసుకోవాలి. ఓకే, ఇన్ని విషయాలు ఆలకించాం, మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదముల వందనాలు చెల్లిస్తూ